అనుకోని పరిచయం పార్ట్ 6. అభి ఆఫీస్‌కి తినకుండానే వెళ్ళిపోవడం చాలా బాధ కలిగింది ఉపేందర్‌కి. అభి వెనకాలే ఆఫీస్‌కి వెళ్ళాడు. ఉపేందర్ ఆఫీస్ చేరుకునేసరికి అభి ఆఫీస్ రీచ్ అవ్వడం, మీటింగ్‌లో కూర్చోవడం కూడా జరిగిపోవడంతో తన క్యాబిన్‌లో కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఉపేందర్ సంతకం కోసం నందిని ఆయన క్యాబిన్‌లోకి వెళ్తుంది. అప్పుడే రాజయ్యతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి అభికి ఫీవర్ ఉందని, ఏమీ తినలేదని అర్థమైంది. ఉపేందర్ దగ్గర సంతకం తీసుకొని మీటింగ్ హాల్‌కి వెళ్ళింది. అభి ఎంత నీరసంగా ఉన్నారో అర్థమైంది. నందిని బయటికి వచ్చి అందరి కోసం స్నాక్స్ అరేంజ్ చేయించింది. అభి అందరితో పాటు కలిసి స్నాక్స్ తిన్నాడు. ఎవరికీ తెలియకుండా అభి కోసం కాఫీతో పాటు మెడిసిన్ కూడా పెట్టించింది. అభి ఒక్క నిమిషం షాక్ అయ్యాడు. కానీ మెడిసిన్ గుర్తుపట్టి వేసుకొని కాఫీ తాగేశాడు. మీటింగ్ పూర్తవ్వడానికి 3 గంటలు పట్టింది. మీటింగ్ సక్సెస్ అవ్వడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అభి తన క్యాబిన్‌లోకి వెళ్ళి మూర్తితో మాట్లాడుతూ ఉంటాడు. థాంక్స్ మూర్తి అంకుల్ అని అంటాడు. మూర్తికి అర్థం కాక ఎందుకు బాబు అని అంటాడు. మెడిసిన్ ఇచ్చారు కదా అందుకు అంటూ ల్యాప్‌టాప్ ఆన్ చేస్తాడు అభి. నేను ఇవ్వలేదు బాబు అని కంగారుగా అంటాడు మూర్తి. అభి షాక్ అయిపోయి మరి ఎవరు పెట్టారు అని అడుగుతాడు. నేను కనుక్కుంటాను సార్ అని లేచి బయటికి వెళ్ళిపోతాడు మూర్తి. అభి కాసేపు ఆలోచించి ఎవరో అర్థం కాక పనిలో పడ్డాడు. మూర్తి విషయం తెలుసుకొని అభి దగ్గరికి వచ్చాడు. సార్ మీ సెక్రటరీ నందిని చెప్పారని తెలిసింది సార్ అని అంటాడు. ఓకే అని అంటాడు. ఇంతలో అభికి కాల్ రావడంతో కాల్లో పడిపోతాడు. మూర్తి గారు కూడా వెళ్ళిపోతారు. ఫోన్ మాట్లాడడం పూర్తయ్యాక అభికి అస్సలు ఓపిక లేకపోవడంతో అక్కడే సోఫాలో పడుకుండిపోతాడు. రాత్రికి గాని మెలకువ రాదు అభికి. టైం చూసేసరికి 9:30 అవుతుంది. తన బ్యాగ్ తీసుకొని ఆఫీస్‌లో నుండి బయటకి వస్తాడు. కార్ రెడీగా ఉండడంతో కార్ ఎక్కి కూర్చుంటాడు. తల నొప్పిగా ఉండడంతో కళ్ళు మూసుకుంటాడు అభి. సార్ మీకు ఆకలిగా ఉందా అని అడిగాడు డ్రైవర్. అభి ఆలోచనల్లో పడ్డాడు. అవును తనకి ఆకలిగా ఉంది అని అర్థమవ్వడానికి కూడా కాస్త టైం పట్టింది. అవును రవి ఎక్కడైనా కార్ ఆపమంటారా అని అడిగాడు డ్రైవర్. ఇంటికి వెళ్ళి తింటాను అని అంటాడు. సార్ మీకోసమని రిసెప్షనిస్ట్ ఒక బాక్స్ ఇచ్చింది సార్ తింటారా అని కార్ని పక్కన ఆపి ఆ బాక్స్ ఓపెన్ చేసి ఇచ్చాడు. వేడి వేడి ఉప్మా నెయ్యి వేసి చేశారేమో మంచి వాసన వస్తుంటే ఆగలేక తినడం స్టార్ట్ చేశాడు. సగం తిన్నాక ఎక్కడిది రవి అని అడిగాడు అభి. మీ రిసెప్షనిస్ట్ ఈ బాక్స్ ఇచ్చి వెళ్ళింది సార్ అని చెప్పాడు డ్రైవర్. అలాగే మెడిసిన్ కూడా ఉంది సార్ అని ఇంకో బాక్స్ ఇచ్చాడు డ్రైవర్. ఆకలి మీద ఉండడంతో ఉప్మా పూర్తిగా తినేశాడు. ఆ తర్వాత టాబ్లెట్ కూడా వేసుకున్నాడు. ఇంటికి వెళ్ళేసరికి తల్లి, పెళ్ళాం తన కోసమే ఎదురు చూస్తున్నారు అని అర్థమైంది. ఎవరితోనూ మాట్లాడాలి అనిపించలేదు. తన గదిలోకి వెళ్ళబోతుంటే గీత అభి చేయి పట్టుకుంది. అంతే అభికి చాలా ఇరిటేషన్ వచ్చింది. అంతే గీత చేయిని విసిరికొట్టాడు. అభి అని ఇల్లు దద్దరిల్లేలా అరిచింది శ్యామల. ఏంటి నీ ప్రవర్తన? ఆమె నీ భార్య. ఆమెతో ఇలాగేనా ప్రవర్తించేది? మర్యాదగా క్షమాపణ చెప్పు అని చాలా గట్టిగానే చెప్పింది. గీతకేసి ఒక లుక్ ఇచ్చాడు అంతే. క్షమాపణ ఏమీ వద్దులే ఆంటీ అని చెప్పింది గీత. నువ్వుండు బేబీ. సారీ ఎందుకు చెప్పడు నేను చూస్తాను అని అరిచింది శ్యామల. అభి ఎవరిని పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోయి డోర్ పెట్టేసుకున్నాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన ఉపేందర్ ఇదంతా చూసి శ్యామలపై విరుచుకుపడ్డాడు. ఇద్దరి మధ్యన చాలాసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఉపేందర్ బయటకు వెళ్ళిపోయాడు. శ్యామల, గీత వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. రాజయ్య వెళ్ళి ఎన్నిసార్లు డోర్ కొట్టినా తీయకుండా ఉంటాడు అభి. అభి స్నానం చేసి బెడ్పై వాలాడు. కింద జరిగినది గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఉదయం నుండి నందిని తన కోసం చేసింది గుర్తు చేసుకున్నాక మనసు కుదుటపడింది. అప్పుడు హాయిగా నిద్రలోకి జారుకున్నాడు అభి. ఉదయం 8 గంటలకి ఎవరో తలుపు తట్టడంతో మెలకువ వచ్చింది. డోర్ ఓపెన్ చేసి చూశాడు. రాజయ్య కాఫీ ట్రేతో నవ్వుతూ నిలబడ్డాడు. గుడ్ మార్నింగ్ బాబు అని ప్రేమగా విష్ చేశాడు. గుడ్ మార్నింగ్ తాత అని అంతే ప్రేమగా చెప్పాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళగానే ఎలా ఉంది బాబు అని అడిగాడు ట్రే టేబుల్ పైన పెడుతూ. ఫ్రెష్గా ఉంది తాత అని చెప్పాడు. ఎవరో నందిని అమ్మ అంట బాబు. నిన్న ఫోన్ చేసి మీ టాబ్లెట్స్ గురించి అడిగి పంపించమని చెప్పింది. అలాగే మీకు ఏమి ఇష్టమో అది కూడా చేసి పంపమని చెప్తే ఉప్మా చేసి పంపాను. అభి ఆలోచనల్లో పడ్డాడు. ఏం ఆలోచిస్తున్నావు బాబు అని అడిగాడు కాఫీ కప్ అందిస్తూ. ఏమీ లేదు తాత అని కాఫీ తాగేసి స్నానానికి వెళ్ళాడు. టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ వైపు నడిచాడు అభి. అప్పుడే గీత
గీత, శ్యామల మేడ దిగి రావడం చూసి వాటర్ ఇవ్వండి తాత అని అడిగాడు. టిఫిన్ చెయ్యి నాన్న అని అన్నాడు ఉపేందర్. శ్యామల కలగజేసుకుని అభి మేము ఫ్రెండ్స్తో కలిసి సింగపూర్ వెళ్దాం అనుకుంటున్నాము. దానికి కావాల్సిన ఏర్పాట్లు చూడు అని స్ట్రిక్ట్గా చెప్పింది. రాజయ్య మంచినీళ్ళు గ్లాస్ చేతికి అందించాడు. అవి తాగేసి అలాగే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి. నువ్వు అసలు కన్న తల్లివేనా? వాడు నిన్నటి నుండి జ్వరంతో బాధపడుతుంటే కనీసం ఎలా ఉంది అని కూడా అడగకపోగా ఇప్పుడు సింగపూర్ అని తిరుగుతావా అని తిట్టడం మొదలుపెట్టాడు. గీత ఇవేమి పట్టించుకోకుండా సోఫాలో కూర్చొని ఉంది. ఉపేందర్ అరవగలిగినంతసేపు అరిచి ఆఫీస్కి బయలుదేరతాడు. ఇంటి వ్యవహారాలు చూసే మేనేజర్ శరత్కి టాబ్లెట్స్తో పాటు అన్ని అరేంజ్మెంట్స్ చేయమని ఫోన్ చేసి చెప్తాడు అభి. ఆ విషయం తెలుసుకొని శ్యామల, గీత ఎప్పటిలాగే ఊరి మీద పడ్డారు. అభి ఆఫీస్కి వెళ్ళి ఎప్పటిలాగే పనిలో పడ్డాడు. వినోద్ రిక్వెస్ట్ చేయడంతో క్యాంటీన్లో టిఫిన్ చేయడానికి వెళ్తాడు అభి. అక్కడ నందినిని చూస్తూ కూర్చుంటాడు. నందిని తన కొలీగ్స్తో కలిసి కాఫీ తాగుతూ ఉండడం గమనించాడు. ఆమె ఎంతో హ్యాపీగా ఉండడం గమనించిన అభి మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది. సార్, మీరు మెడిసిన్ వేసుకుంటారా అని వినోద్ అడగడంతో తేరుకుంటాడు. హే, నా పాకెట్లోనే ఉంది, వేసుకుంటాను అని చెప్పి టాబ్లెట్ వేసుకుంటాడు. ఎంత వద్దు అనుకున్నా నందిని హ్యాపీగా ఉండడం అభి చూపులని ఆపలేకపోయింది. అభి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. వినోద్ కూడా తన క్యాబిన్లోకి వెళ్తాడు. మూర్తి అభి రూమ్లోకి వెళ్తాడు. సార్, రేపటి నుండి మిస్ నందిని మీ దగ్గర డ్యూటీ చేస్తుంది అని అంటాడు. సరే అంటాడు అభి. సార్, మీకు ఢిల్లీ రమ్మని కాల్ వచ్చిందంట కదా. బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డ్కి నామినేట్ అయ్యారు. రమ్మని మెయిల్ కూడా వచ్చింది సార్. మీరు ఒకసారి కన్ఫర్మ్ చేస్తే ఆ ఏర్పాట్లు చూస్తాను అని అంటాడు మూర్తి. నిన్నే కదా నాకు వాళ్ళు ఫోన్ చేసింది, అప్పుడే తొందర ఏంటి అని అడిగాడు అభి. 2 days ప్రోగ్రామ్ కదా సార్, అకామిడేషన్ కూడా చూసుకోవాలి. మీతో పాటు మీ సెక్రటరీ కూడా ఉంటారు కాబట్టి అంతా ప్లాన్ చేయాలి కదా వాళ్ళు కూడా అని అంటాడు మూర్తి. సెక్రటరీనా అని అనుమానంగా అడుగుతాడు అభి. అవును సార్ అని అంటాడు మూర్తి. కాసేపు ఆలోచించి ఆడపిల్ల కదా, వస్తుందో లేదో కనుక్కోండి అని అంటాడు అభి. అలాగే సార్ అని మూర్తి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మూర్తి ఫోన్ చేసి నందినికి విషయం చెప్తాడు. ఇంట్లో అడిగి చెప్తాను సార్ అని అంటుంది నందిని. ఆ రోజు రాత్రి శంకర్ ఇంటికి రాగానే విషయం చెప్తుంది నందిని. గౌరీ ఇంతెత్తున ఎగిరింది. పెళ్లి కావాల్సిన ఆడపిల్లవి అలా ఎలా పంపుతాము, అది కూడా 2 రోజులు ఒక మగాడితో అని గొడవ చేసింది. మీ అమ్మ అనేది కూడా కరెక్ట్ కదా అని అంటాడు. నేను కూడా అందుకనే ఇంట్లో అడిగి చెప్తాను అని అన్నానే తప్ప వస్తాను అని మాట ఇవ్వలేదు నాన్న అని అంటుంది నందిని. ఏంటి నాన్న, మీరు ఢిల్లీకి ఎంతమంది బిగ్ షాట్స్ వస్తారో తెలుసా? ఇంత మంచి అవకాశం వస్తే అక్కని వెళ్ళొద్దు అని అంటారా? కొంచెమైనా ఆలోచించారా మీరు? ఇది అక్క కెరియర్కి చాలా హెల్ప్ అవుతుందని తన వాదన మొదలుపెట్టాడు సురేష్. ఏమోరా, నేనంత దూరం ఆలోచించలేను అని శంకర్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. గౌరీ కూడా మూతిని 3 వంకర్లు తిప్పి భర్త వెనకాలే వెళ్ళింది. రేపు ఉదయం ఆఫీస్ వెళ్ళాక రాలేను అని చెప్తాను అనుకుంటుంది నందిని. మరుసటి రోజు ఉదయం శంకర్ నిద్ర లేవగానే నందినిని పిలిచి ఢిల్లీకి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాడు. సడన్గా ఏమైంది అని అడుగుతుంది నందిని. నా కూతురికి ఇంత మంచి అవకాశం వస్తే కాదనడానికి నేనెవరిని? వెళ్ళి మంచి విషయాలు తెలుసుకో అని తలపై చేయి వేస్తాడు. గౌరీ వీళ్ళ మాటలు వినగానే అంతేలేండి, నేను సవితి తల్లిని కాబట్టే కదా నా మాట అంటే లెక్కలేదు అని ఏడుపు మొదలుపెట్టింది. అలాంటిదేం లేదమ్మా, అక్కడ కూడా ఏదైనా పెద్ద ఉద్యోగం వస్తుందేమో అని సహాయం చేయాలని చూస్తున్నాడు నాన్న అని సర్ది చెప్పాడు సురేష్. ఇంతకీ ఎప్పుడు ప్రయాణం అని అడుగుతుంది ముక్కు తుడుచుకుంటూ గౌరీ. రేపే అమ్మా అని చెప్తుంది నందిని. సరే వెళ్ళు గాని జాగ్రత్త అని కస్సుమంటూనే చెప్పింది. ఓసిని దుంపదెగ, ఆ ముక్కేదో ప్రేమగా చెప్పొచ్చు కదే అని మెల్లగా గొణిగాడు శంకర్. అక్క ఆఫీస్ నుండి త్వరగా రా, మనం షాపింగ్కి వెళ్ళాలి అని అంటాడు సురేష్. షాపింగ్ ఎందుకురా అని అయోమయంగా చూస్తుంది. నువ్వు వెళ్ళేది ఎంత పెద్ద ఈవెంట్కో తెలుసా? మొన్న చూశానుగా మీ ఆఫీస్ వాళ్ళు ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారో. నిన్ను చూస్తే చాలా బాధగా అనిపించింది. నాకు ఇప్పుడేమో వద్దురా అని అంటుంది నందిని. అదంతా ఏం కుదరదు, నువ్వు త్వరగా రా, వస్తున్నావు, మనం షాపింగ్కి వెళ్తున్నాం అని అంటాడు. అంతే అని బాత్రూంలోకి వెళ్ళాడు. నందిని రెడీ అయ్యి ఆఫీస్కి చేరుకుంది. మూర్తి గారిని కలిసి ఢిల్లీ వెళ్ళడానికి ఓకే అని చెప్తుంది. మూర్తి వెంటనే
అభికి, నందినికి టికెట్స్ బుక్ చేయిస్తాడు. అభి ఆఫీస్‌కి రాకపోవడంతో ఆ రోజు కూడా నందిని మూర్తి మూర్తితో ఢిల్లీ ఈవెంట్ గురించి విషయాలు తెలుసుకుంటుంది. రేపు ఎటు ఢిల్లీ ప్రోగ్రామ్ ఉంది కదా! త్వరగా వెళ్ళమని చెప్తాడు మూర్తి. సురేష్‌కి కాల్ చేసి త్వరగా రమ్మని చెప్పడంతో చెప్పిన టైంకి సురేష్ వచ్చేస్తాడు. ఇద్దరు కలిసి షాపింగ్ మాల్‌కి వెళ్తారు. నందిని తన కోసం ఒక చీర, ఒక డ్రెస్ కొనుక్కుంటుంది. దానికి మ్యాచింగ్ జ్యువెలరీ కూడా తీసుకొని టైలర్‌కి ఇచ్చేసి ఇల్లు చేరతారు. ఢిల్లీ ఫ్లైట్ మధ్యాహ్నం ఉంది కనుక ఆఫీస్‌కి వెళ్ళే పని లేదని ఇంట్లోనే ఉండి బట్టలు ప్యాక్ చేసుకుంది. మూర్తి కాల్ చేసి టికెట్ పంపించాను. అలాగే మీరు ఎక్కడ ఉండేది అని డీటెయిల్డ్‌గా మెయిల్ చేశాను అని చెప్పాడు. ఓకే సార్ అని అభి సార్‌కి ఎలా ఉంది అని అడిగింది. తెలీదు సార్ ఫోన్ ఆన్సర్ చేయడం లేదు అని చెప్తాడు మూర్తి. మరి ఢిల్లీకి వస్తున్నారో లేదో ఎలా తెలుస్తుంది సార్ అని అడిగింది. సార్ ఖచ్చితంగా వస్తారులే అని అంటాడు మూర్తి. సార్ నేను ఎప్పుడూ ఫ్లైట్ ఎక్కలేదు సార్. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాక అక్కడ ఎలా వెళ్ళాలో ఏమిటో నాకు తెలీదు అని బాధగా చెప్పింది. ఎప్పుడైనా వెళ్ళాల్సిందే కదా! అది ఈరోజే అనుకోండి. సార్ మీ వెంట రాకపోయినా ఇంకో ఫ్లైట్ క్యాచ్ చేసి వస్తారు. మీరైతే వెళ్ళండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. నందినికి చాలా భయమేసింది. ప్లీజ్ దేవుడా! నన్ను కాపాడు తండ్రి అని అనుకుంటూ దిగులుగా కూర్చుంది. సురేష్ వచ్చి అక్క ఏంటి ఇంకా ఇలానే కూర్చున్నావు? అని తాను కొనుక్కొచ్చిన బ్యాగ్‌లో బట్టలు సర్దుతూ ఉంటాడు. ఏంట్రా బ్యాగ్ కూడా కొన్నావా? అని అడుగుతుంది. అవునక్క మన ఇంట్లో అంత మంచి బ్యాగ్ లేదు కదా! అందుకే చూడు ఈ బ్యాగ్ కొన్నాను. చెప్తూనే ప్యాకింగ్ చేసేస్తాడు. శంకర్ కూడా ఆఫీస్‌లో పర్మిషన్ తీసుకొని వచ్చి కూతుర్ని దగ్గరుండి సాగనంపాడు. అమ్మ వెళ్ళొస్తాను అని ప్రేమగా చెప్పి ఇంట్లో నుండి కదిలింది సురేష్ వెంట. ఇద్దరూ కలిసి క్యాబ్ ఎక్కి కూర్చున్నారు. సురేష్ తన ఫ్రెండ్స్ చెప్పిన విషయాలన్నీ నందినికి చెప్పాడు. ఎయిర్‌పోర్ట్ ఎలా ఉంటుంది? ముందుగా ఏం చెయ్యాలి? లాంటి విషయాలనమాట. కానీ నందిని టెన్షన్‌లో ఏమీ వినిపించుకోవడం లేదు. ఎయిర్‌పోర్ట్ రాగానే సురేష్ నందినిని సామాను బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. నందిని అభి కోసం ఎన్నోసార్లు కాల్ చేసింది. ఎంతకీ రాకపోయేసరికి లోపలికి వెళ్ళింది. అక్కడి సిబ్బందిని చూడగానే భయమేసింది. భయంగా లైన్‌లో నిలబడింది. వాళ్ళు తన బ్యాగ్ స్కాన్ చెయ్యబోగా బ్యాగ్‌లో నుండి కేబుల్ వైర్ లాంటివి ఉంటే తీసేయమని చెప్తున్నారు. కంగారులో తల అడ్డంగా, నిలువుగా ఊపుతుందే తప్ప బ్యాగ్ చెక్ చేయడం లేదు. వాళ్ళని చూసి చెమటలు పట్టేశాయి. ఎవరో తన భుజం పైన చెయ్యి వేయగానే ఉలిక్కిపడి పడబోయింది. నందినిని పడకుండా పట్టుకొని దగ్గరికి లాక్కొని నందినిని కేసి చూశాడు. అభి సార్ మీరా అని 1000 బల్బుల వెలుగు కనపడింది నందిని మొహంలో. మీకోసం ఎప్పటి నుండి ఎదురుచూశానో తెలుసా అంటూ మాట్లాడుతూనే ఉంది. ఎక్స్‌క్యూజ్ మీ ప్లీజ్ ఓపెన్ యువర్ బ్యాగ్ అండ్ రిమూవ్ కేబుల్ వైర్ అని మళ్ళీ చెప్పింది. అభి తేరుకొని సారీ మిస్ అని నందినిని బ్యాగ్‌లో ఏదైనా కేబుల్ వైర్ ఉందా అని అడుగుతున్నారు అని అన్నాడు. అప్పుడు నందిని రియలైజ్ అయ్యింది. సారీ సార్ అని అభికి దూరంగా జరిగి నిలబడి ఏమీ లేవు సార్. నా హ్యాండ్ బ్యాగ్‌లోనే ఉన్నాయి అని చెప్పింది తల దించుకొని. అభి తన బ్యాగ్‌తో పాటు నందిని బ్యాగ్ కూడా చెక్ చేయించి అవి తీసుకొని స్కాన్‌కి కూడా వెళ్ళి ఫ్లైట్ ఎక్కడానికి గేట్ వైపు నడుస్తూ ఉంటారు. సార్ మీ ఫోన్‌కి చాలా సార్లు కాల్ చేశాను. ఎందుకని స్విచ్ ఆఫ్ వస్తుంది అని అడుగుతుంది. అది పగిలిపోయింది అని సమాధానమిస్తాడు. మిస్ నందిని ఇఫ్ యూ డోంట్ మైండ్ కాస్త షాపింగ్‌కి వెళ్ళేదుంది. మీరు కూడా వస్తారా అని అడుగుతాడు అభి. ఓకే సార్ అని అంటుంది. ఇద్దరూ కలిసి మొబైల్ స్టోర్‌కి వెళ్తారు. మొబైల్ కొంటాడు. అనౌన్స్‌మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. నందిని చేతిలో ఫోన్ పెట్టి సిమ్ వేసి ఆన్ చేసి ఇవ్వమని అంటాడు. అభి చెప్పినట్టుగానే సిమ్ వేసి ఫోన్ చేసింది. ఫోన్ అంతా సెటప్ చేసి అభి చేతిలో పెట్టబోయి ఒక్క నిమిషం అని వెంటనే లాక్కున్నంత పని చేసింది. ఏమైంది అని చిరాగ్గా అడిగాడు. సారీ అని చెప్పింది కానీ ఫోన్ ఇవ్వకుండా ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్తున్న నందినిని చూసి షాక్ అయిపోయాడు అభి.